హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్. ఇవాళ సొరకాయ పచ్చెనగపప్పు కొబ్బరి కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులో మనం పచ్చెనగపప్పుని యాడ్ చేయడం వల్ల టేస్ట్‌తో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి రెసిపీ చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మామూలుగా నేను ఇలాగా ఫ్రై రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఎందుకో తెలీదు బాగా అలవాటైపోయిందనమాట. మామూలుగా అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకోమని చెప్పేసి ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. కానీ ప్రత్యేకించి తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలాగ ఫ్రై రెసిపీస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. అప్పుడు తినడానికి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఫ్రెష్‌గా అప్పటికప్పుడుగా రుబ్బుకొని యాడ్ చేసుకున్నానండి. ఇలాగ ఫ్రెష్‌ది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ పెరుగుతుంది. అలాగే వంట చేసేటప్పుడు కూడా స్మెల్ అనేది బాగా వస్తుందనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సొరకాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే టేస్ట్‌కి సరిపడిన సాల్టు, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ముక్కలుగా పట్టిన తర్వాత ఇప్పుడు నేను మూత పెట్టేసేసుకొని ఈ సొరకాయ ముక్కలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు మగ్గడానికి పెద్ద టైం ఏం పట్టదండి. తొందరగానే మగ్గిపోతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా! ఈ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి తొందరగానే మగ్గిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలన్నీ కూడా ఈ విధంగా మగ్గి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది కదా! ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును ఉడికించుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న కొబ్బరి ముక్కను ఈ విధంగా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా లేత కొబ్బరండి. అందుకే నేను దీన్ని మిక్సీ పట్టుకోలేదు. మిక్సీలో వేసుకుంటే ఇది బాగా పేస్ట్ అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి నేను దీన్ని చేత్తోనే తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుందండి. అలాగే కర్రీ అనేది కూడా కొంచెం ఒదిగిస్తుందనమాట. మన సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా! అది కొంచెం మగ్గినప్పుడు కొంచెం తక్కువైపోతుందనమాట. ఈ పచ్చిశనగపప్పుని, కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కర్రీ అనేది ఒదిగిస్తుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరలో కొంచెం కొత్తిమీరని చల్లేసేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే. సొరకాయ కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉండే సొరకాయ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సొరకాయ కొంచెమే ఉండి కర్రీ కొంచెం ఒదిగిచ్చాలంటే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.